ఇదేనా ధర్మం అంటే? మెల్లనాయక్ గారు ఎట్లా ఎట్లా ఎందుకంటే ఇది ఆదివాసీలు కూడా ఎఫెక్ట్ ఇస్తున్నారు, తుడుం దెబ్బ లాంటివి, ఇంకా ఇతర ఆర్గనైజేషన్స్. ఎందుకంటే ఇదంతా జరిగేది ఎప్పుడు జరిగినా మావోయిస్టులకి, అది ఏఓబి కావచ్చు, లేదంటే ఛత్తీస్గఢ్ కావచ్చు, అబుజ్మడ్ కావచ్చు, ఇప్పుడు కర్రే గుట్ట కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ ఆ పరిసరాలంతా ఆదివాసీలు ఉంటున్నారు, ప్రధానంగా గిరిజన తెగ సంబంధించినటువంటి వాళ్ళు ఉంటున్నారు. కానీ వాళ్ళు కూడా ఇటు పోలీసులు అటు మావోయిస్టులు మధ్య నలిగిపోతున్నాం, అమాయకులుగా మేము కూడా ఇబ్బంది పడుతున్నాం అనేటువంటిది పదే పదే వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా అది తుడుం దెబ్బ కూడా ముందుకొచ్చింది. శ్రీనివాస్ గారు, మీరు మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. చాలా స్పష్టం. నేను చాలా కాలంగా మాట్లాడుతూ ఉన్నాను ఈ విషయం మీద. చాలా మంది మిత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మన సమాజంలో మనం భారత రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధ పాలన కొనసాగిస్తూ ఉన్నాం. అది మా పార్టీ పాలించినా ఇంకో పార్టీ పాలించినా రాజ్యాంగబద్ధ పాలన కొనసాగుతుంది. మన రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాలకు అందాల్సినంత రాజ్యాంగ ఫలాలు అందకపోవడం వల్ల ప్రజల మధ్యన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం ప్రజలు తమకు తోచినటువంటి మార్గాలలో రకరకాల పద్ధతుల్లో నిర్మాణాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో నుంచి ప్రజల సమస్యల నుంచి పుట్టిందే నక్సలైట్ సమస్య. ఆయుధాలు పట్టుకొని కొట్లాడితే తప్ప మనకు న్యాయం జరగదు అనేటటువంటి భావించినటువంటి కొంతమంది ఒక నక్సలైట్ పార్టీ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు దాదాపు 50 సంవత్సరాల నుంచి మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ రాష్ట్రాలను ఈవెన్ బెంగాల్ నుంచి మొదలు పెడితే, నక్సల్బరీ నుంచి మొదలు పెడితే చాలా రాష్ట్రాల్లో ఈ సమస్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రజలకు ఉన్నటువంటి సమస్యల నుంచి భారత ప్రజలు తమకు తోచినటువంటి ఒక మార్గాన్ని కొంతమంది ఎంచుకొని పెట్టుకున్నటువంటి నిర్మాణమే ఈ ఈ నక్సలైట్ పార్టీ నిర్మాణం. ఇవాళ వాళ్ళు ఉన్నారని, వీళ్ళ వలన సమాజానికి నష్టం జరుగుతుందని భావించి డైరెక్ట్గా స్థానిక రాష్ట్రాల పోలీసులు కంట్రోల్ చేయట్లేదనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆర్మీని పంపించింది. దాదాపు 24,000 మంది ఇలా ఆర్మీ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. 24,000 మంది అని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. అంటే ఈ 50 సంవత్సరాల పరిణామ క్రమంలో దీంట్లో ప్రధానంగా గిరిజనులు, ఆదివాసీలు ఉన్నటువంటి ప్రాంతంలోనే నక్సలైట్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు మన ఆదిలాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా ఇవన్నీ కూడా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఇవాళ కొంత తగ్గొచ్చు. అందుకనే ఇవాళ ఏ పరిస్థితికి వచ్చిందంటే అటు నక్సలైట్ల పేరు మీద చంపబడుతున్నటువంటిది ఆదివాసీలే, ఇటు పోలీస్ ఇన్ఫార్మర్ పేర్ల మీద నక్సలైట్లు చంపింది ఆదివాసులే, ఏ సంబంధం లేకుండా ఉన్నటువంటి ఆదివాసులను అలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ డైరెక్ట్గా నక్సలైట్ పార్టీ పెద్దలు, మేధావులు, శాంతిని కోరుకునేటటువంటి చాలామంది మేధావులు ఎక్కడికక్కడ అటు నక్సలైట్ పార్టీని ఇటు ప్రభుత్వాలను అడగడంతో శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయని చెప్పి ఒత్తిడి చేయడం వల్ల ఇవాళ నక్సలైట్ పార్టీ, మావోయిస్ట్ పార్టీ ఓపెన్గా చర్చలకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు సీజ్ ఫైర్ను కూడా డిక్లేర్ చేసి మేము ఆయుధాలని వాడాం అని చెప్పి డిక్లేర్ చేసి ఒక దగ్గర జమ అయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం మీరు అన్నట్టు ఏదో గుట్టలు, కర్రగుట్టల చుట్టూ జమ అయి ఆర్మీ ఎంత దాన్ని చుట్టుముట్టిందని వింటున్నటువంటి పరిస్థితి ఉంది. నేనేమంటున్నానంటే, ఒకవైపు సమాజంలో ఉన్నటువంటి సామాజిక బాధ్యత కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పాలనను కోరుకునేటటువంటి మేధావులు, బుద్ధిజీవులు, ఈ భారత ప్రజాస్వామ్యం మరింత బలోపేతం కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు చేసినటువంటి ఒత్తిడి మేరకు వచ్చినటువంటి ఒక సూచనను వాళ్ళు పరిగణన తీసుకొని ఇవాళ ముందుకు వచ్చినటువంటి క్రమంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి, ఎందుకు చర్చించకూడదు అనుకుంటుంది. ఆ చర్చల్లో భాగంగా ఆయుధాలు, ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అస్సాంలో కూడా ఇటువంటి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చర్చలు జరిగి ఆయుధాలు వదిలేసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి సాయుధ దళాలు. ఇట్లా చాలా మన దేశంలో చాలా దిక్కులలో చాలా రకాల సాయుధ తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు కూడా చర్చల ద్వారా ఓ సమస్య పరిష్కారం అయిన తర్వాత వాళ్ళు ఆయుధాలు వదిలేసి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన దగ్గర కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005లో ఇక్కడ చర్చలు జరిపినటువంటి విషయం మనకు తెలుసు. ఆ తర్వాతనే పీపుల్స్ పవర్ పార్టీగా కాస్త మావోయిస్ట్ పార్టీగా మారినటువంటి పరిస్థితి. సరే, అది కేంద్ర స్థాయిలో కనుక చర్చలు జరిగి ఉంటే అప్పుడే కంటిన్యూస్గా ఒక పరిష్కారం దొరికేది. ఆ తర్వాత అది కంటిన్యూ కాలేదు. ఇవాళ మళ్ళీ ఒక వాతావరణం వచ్చింది, చర్చలు జరుపుదామని ఆ పక్షం నుంచి మొదటికి వస్తున్నప్పుడు ప్రీ కండిషన్స్ పెట్టి చర్చలే వద్దు, చంపిస్తాం అనేటటువంటి విధానం కరెక్ట్ కాదు అని చెప్పేది మా భావన. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది, ఇది సామాజిక ఆర్థిక సమస్య,
నక్సలైట్ సమస్య అనేటటువంటిది సామాజిక ఆర్థిక వ్యత్యాసాల నుంచి పుట్టినటువంటి సమస్య. కాబట్టి సామాజిక ఆర్థిక వ్యత్యాసాలు తొలగించడం కోసం ఒకవైపు పనిచేస్తూనే నక్సలైట్ పార్టీలు పెట్టేటటువంటి సమస్యల్ని చర్చించి పరిష్కరించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగబద్ధ పాలన కొనసాగుతున్నటువంటి ఏ ప్రభుత్వం మీదనన్నా ఉంటుందనేటటువంటిదే నా భావన. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళంతట వాళ్ళు ముందుకు వస్తున్నటువంటి క్రమంలో, మేధావుల సూచనలు పరిగణన చేస్తున్నటువంటి క్రమంలో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాణ నష్టం జరగకుండా ఆపాల్సినటువంటి అవసరం ఉంది. బార్డర్లో ఉన్నటువంటి ఆర్మీని ఇవాళ మన అంతర్గత సమస్య కోసం వాడాల్సినటువంటి స్థితికి ఎందుకు వచ్చిందంటే ఈ సమస్య చేయబట్టి వచ్చింది. ఈ సమస్య పరిష్కారం అయిందనుకోండి, రేపు మనం ఆర్మీని ఇవాళ బార్డర్లో ఉపయోగించాల్సినటువంటి ఆర్మీని మన దేశం మధ్యలో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉండదు కదా. మనం మన ఆర్మీని మిస్యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు కదా. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడం కోసం చర్చలను ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. శాంతియుతమైనటువంటి పద్ధతిలో పరిష్కరిస్తే రేపు ఆయుధాలు వదిలేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ డిమాండ్లను ఏమున్నాయో చూడకముందే ప్రీ కండిషన్ పెట్టి మీరు ముందే ఆయుధాలని సరెండర్ చేస్తే చర్చలు చేస్తాం అనేటటువంటిది చర్చలు ఇష్టం లేకుండా మాట్లాడే మాటలు తప్ప ఇంకోటి కాదు. కేంద్ర ప్రభుత్వం చర్చలు ఇష్టం లేకుండా ఇది జరగనీయకుండా మనుషులు చంపేయాలనేటటువంటి ఉద్దేశం కనుక ఉంటే మీరు అది వదిలేస్తే వస్తా అనేటటువంటి ప్రీ కండిషన్ పెడతారు. కానీ సమస్యను శాంతిపూర్వకంగా పరిష్కరించాలనుకున్నప్పుడు ప్రీ కండిషన్స్తోని పెట్టాల్సినటువంటి అవసరం లేదనేదే నా భావన. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి పద్ధతుల్లో వాళ్ళ తరపున చర్చలకు రావడానికి